హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గణేష్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తెలుసుకోబోతున్నాం. దాంట్లో ముందుగా వచ్చేటప్పటికి ఫ్రీచార్జ్ నుంచి అనమాట. ఫ్రీచార్జ్ FC10 అనే ప్రోమో కోడ్ మీ అందరికి ఐడియా ఉంటుంది. అయితే ఇది మనకు ప్రీవియస్ గా 20 రూపీస్ రీఛార్జ్ కి 10 రూపీస్ మాత్రమే వచ్చేది క్యాష్ బ్యాక్. అయితే ఇప్పుడు ఫ్లాట్ 10 రూపీస్ చేసి మినిమం అమౌంట్ 10 రూపీస్ రీఛార్జ్ అయితే చేశారు. అంటే 10 రూపాయలు రీఛార్జ్ చేస్తే మనకు 10 రూపాయల వరకు అయితే క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. కావున ఈ ఆఫర్ చాలా బెటర్ అని చెప్తాను. ఇప్పటి వరకు మీరు FC10 ప్రోమో కోడ్ యూజ్ చేయకుంటే మాత్రం ఫ్రీచార్జ్ లోకి వెళ్ళి FC10 అనే ప్రోమో కోడ్ యూజ్ చేయండి. మీకు 10 రూపాయలు క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మోబిక్విక్ నుంచి మోబిక్విక్ ఏంటంటే రిఫర్ అండ్ ఎర్న్ ప్రోగ్రామ్ అయితే తీసుకొచ్చింది. ఇది ఎప్పటి నుంచి అప్పటి వరకు అయితే తెలియలేదు. కాకపోతే ఏంటంటే దీనిలో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి, నేను వాటి కోసం చెప్తాను. అయితే ముందుగా క్యాష్ బ్యాక్ అయితే ఇన్స్టాంట్ రాదు, విత్ ఇన్ 2 or 3 days లాంటి 1 or 2 days అని చెప్పారు. కానీ నేను 2 or 3 days అని చెప్తాను. ఎందుకంటే మోబిక్విక్ కోసం మీ అందరికీ తెలిసిందే, లేట్ అయినా వస్తుంది, కాకపోతే లేట్ అవుతుంది అంతే తేడా. అయితే ఈ రిఫర్ అండ్ ఎర్న్ ప్రోగ్రామ్ ఎలా అంటే ఫర్ రిఫరల్ కి 100 రూపీస్ ఇస్తుంది. అయితే మీరేం లేదు, మీరు మీ ఫ్రెండ్ ని రిఫర్ చేయాలి. అంటే మామూలుగా UPI ద్వారా చేయాలి. వాళ్ళ దగ్గర నుండి మీరు సేమ్ డే మీరు వాళ్ళ దగ్గర నుండి మనీ రిసీవ్ చేసుకోవాలి. అలా చేసుకున్నట్టయితే మాత్రమే మీకు 100 రూపాయలు వస్తుంది. లేదు అనుకుంటే మీకు 100 రూపాయలు అయితే రాదు. ఎందుకంటే వాళ్ళు UPI ద్వారా సేమ్ డే అదే రోజు మీరు రిఫర్ చేసుకోవాలి. అంటే అదే రోజు వాళ్ళ ట్రాన్సాక్షన్ అనేది చేయాలి. ఒకవేళ చేయలేదు అంటే మీకు ఎలిజిబిలిటీ అయితే కాదు. మీకు 100 రూపీస్ అయితే క్యాష్ బ్యాక్ అయితే రాదు. ఎందుకంటే ఫర్ రిఫరల్ కి 100 రూపీస్ ఇచ్చారు. కానీ ఇన్స్ట్రక్షన్ చెప్పారు క్లారిటీగా, ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా అదే రోజు UPI ట్రాన్సాక్షన్ చెయ్యాలి అని చెప్పేసి. అయితే ఈ ఆఫర్ ఎండింగ్ డేట్ అయితే చెప్పలేదు. కాకపోతే ఇలా మీరు 1000 రూపాయల వరకు ఎర్న్ చేసుకోవచ్చు. అంటే 10 మందిని రిఫర్ చేయవచ్చు అని చెప్తున్నారు. ఒక విధంగా బెటరే. కాకపోతే మినిమం అమౌంట్ వచ్చేసి 50 రూపాయల కంటే ఎక్కువగా మీ ఫ్రెండ్ అయితే సెండ్ చేయాలి. అది మీరు రిసీవ్ చేసుకున్నా పర్లేదు. అంటే మీకే సెండ్ చేయాలి, గమనించండి, వేరే వాళ్ళకి కాదు. ఇప్పుడు మీ ఫ్రెండ్ మీరు రిఫర్ చేశారు, మీకే వాళ్ళు సెండ్ చేయాలి. 50 రూపాయలు సెండ్ చేసినట్టయితే మీకు 100 రూపాయలు వస్తుంది. అది కూడా 2 to 3 days అని చెప్పారు. 2 to 3 days లో వచ్చేస్తుంది పక్కా, అయితే ప్రాబ్లం అయితే లేదు. ఇకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి నెక్స్ట్ కూడా పేటిఎం నుంచి పేటిఎం కూడా రిఫండ్ ఎర్న్ కి 50 రూపీస్ ఫర్ రిఫరల్ కి ఇస్తుంది. ఇలా మీరు 10,000 రూపాయల వరకు అయితే సంపాదించుకోవచ్చు. అయితే దీనికోసం మీకు వాళ్ళు స్పెసిఫిక్ గా లింక్ ఇస్తారన్నమాట. అంటే మీరు అక్కడ ఇన్వైట్ అండ్ ఎర్న్ ఆప్షన్ లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు ఒక లింక్ అనేది ఉంటుంది. దాని ద్వారా మీరు వాట్సాప్ లో, ఫేస్బుక్ లో, ట్విట్టర్ లో ఎందులోనైనా షేర్ చేయొచ్చు. మోబిక్విక్ లాగా అదే రోజు ట్రాన్సాక్షన్ చేయాలంటూ ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే దీనిలో మినిమం అమౌంట్ వచ్చేసి 10 రూపీస్. 10 రూపీస్ కంటే అబౌవ్ మీ ఫ్రెండ్ సెండ్ చేస్తే చాలు. మీ ఫ్రెండ్ మీకు 2 times 10 రూపీస్ ట్రాన్స్ఫర్ చేస్తే వాళ్ళకి 20 రూపీస్ వస్తుంది. ప్లస్ మీకు వచ్చేటప్పటికి 50 ఫర్ రిఫరల్ 50 రూపీస్ వస్తుంది. అయితే ఇక్కడ వరకు బాగానే ఉంది. క్యాష్ బ్యాక్ అయితే విత్ ఇన్ 7 to 10 days లో వస్తుంది. ఇన్స్టాంట్ అయితే రాదు, 7 to 10 days లో వస్తుంది. కావున మీరు ఫ్రెండ్ని రిఫర్ చేసి వాళ్ళు జాయిన్ అవ్వాలి. అయితే ఇంకొకటి గమనిక ఏంటంటే ఇందులో వాళ్ళు ఇప్పటి వరకు ఆ డివైస్ లో లాగిన్ అయ్యి ఉండకూడదు. అంటే UPI చేసి ఉండకూడదు. అలా అయినట్టయితే మాత్రమే ఈ ఆఫర్కి మీరు ఎలిజిబిలిటీ అవుతారు. అండ్ ఈ రిఫర్ అండ్ ఎర్న్ ప్రోగ్రామ్కి అయితే మీరు ఎలిజిబిలిటీ అవుతారు. అలా మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేస్తూ ఫర్ రిఫరల్కి 50 రూపాయలు చొప్పున మీరు ఏంటంటే 10,000 రూపాయల వరకు సంపాదించుకోవచ్చు. ఒక విధంగా చాలా బెటర్ అని చెప్తాను. రిఫర్ అండ్ ఎర్న్ ప్రోగ్రామ్స్ అయితే మోబిక్విక్ అండ్ పేటిఎం ఈ రెండు అయితే బాగానే ఉన్నాయి. నాకైతే బాగానే నచ్చాయి. మరి మీ కామెంట్స్ ఎలా ఉన్నాయో కింద కామెంట్ సెక్షన్ చెప్పండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి పేటిఎం నుంచి పేటిఎం ఏంటంటే మనకి 100% క్యాష్ బ్యాక్ అని చెప్పేసి అయితే కొన్ని మూవీ టికెట్స్ ఆఫర్ అయితే తీసుకొని రావడం జరిగింది. అయితే ఇది 100% క్యాష్ బ్యాక్ అయితే కాదు. ఎందుకు నేను ఇది మెన్షన్ కూడా చేయలేదు, ఎందుకంటే చెప్తాను. అయితే ఇందులో మనం 400 రూపీస్ పెడితే 4 టికెట్స్ వస్తాయి. అయితే ఇది ఒక్కొక్క లొకేషన్కి ఒక్కోలా ఉంది. నేను హైదరాబాద్ లో ఉంటాను, హైదరాబాద్ స్టే చేస్తాను కావున నాకు 400 రూపీస్ పే చేస్తే టికెట్ పాస్ ఇస్తారన్నమాట. టికెట్ పాస్ అంటే మీకు అందరికి ఐడియా లేకపోయి ఉండొచ్చు. ఇది మనకి పేటిఎం అనేది రీసెంట్ గా లాంచ్ చేసింది. 2 or 3 days అవుతుంది లాంచ్ చేసి కూడా. ఇది నేను ఎస్టర్డే చూసి నేను మీకు చెప్తున్నాను. అయితే ఆ టికెట్స్ అంటే పాస్ అంటే ఏమి లేదు. మనం ఇప్పుడు బస్ పాస్ ఎలా ఉంటుంది సేమ్ అది కూడా అంతే. కాకపోతే ఏంటంటే ఇది మనం ఎండింగ్ లో క్లెయిమ్ చేసుకోవాలి. అది ఎలా అని నేను చెప్తాను. అయితే ఫస్ట్లీ మనం పేటిఎం యాప్ లో ఇది రీడింగ్ ప్రాసెస్ కాకముందు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ గా మీరు ఏంటంటే ఇప్పుడు 400 పెడతాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ నేను 400 పెట్టిన తర్వాత అక్కడ నేను 4 టికెట్స్ అనేవి నాకు ఎలిజిబిలిటీ అవుతాను. అయితే దీనిలో అన్ని థియేటర్ల కంటే అన్ని థియేటర్లకి కాదు, కొన్ని థియేటర్స్కి మాత్రమే మనం ఇవి బుకింగ్ అయితే చేసుకోవచ్చు. మీరు ట్రాన్సాక్షన్ ఫీజు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా కూడా మీకు అవన్నీ పట్టించుకోరు. ఆన్లైన్ ఫీజు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా అవేమి దీనిలో ఇంక్లూడెడ్ ఉండవు. 80 రూపీస్ టికెట్ కానీ 100 రూపీస్ టికెట్ కానీ 100 రూపీస్ కూడా వెళ్ళొచ్చు. అయితే దీనిలో ఐమాక్స్ కానీ కొన్ని థియేటర్స్కి అయితే అలౌ లేదు. మరి ఎందుకు అలా చేసినా నాకు తెలియదు. కాకపోతే ఐమాక్స్ అంటే ఎక్కువ కాస్ట్ ఉంటుంది కదా, మేబీ దానికోసం ఇగ్నోర్ చేసినట్టున్నారు. ఐ థింక్ అదైతే బెటర్ కాదు. ఎందుకంటే నార్మల్ థియేటర్స్ కి ఇది ఎలా ఉందంట 80 రూపీస్ 100 రూపీస్ ఉన్న థియేటర్స్ అయితే ఉంటాయో వాటికి మాత్రం ఇది ఎలా ఉంది. అయితే దీనికి ఇక్కడ వరకు బాగానే ఉంది. ఆఫర్ ఇచ్చారు 8 టికెట్స్ 4 టికెట్స్ ఇలా బాగానే ఇచ్చారు. కాకపోతే దీన్ని ఎలా క్లెయిమ్ చేసుకోవాలని చాలా మంది డౌట్ ఉంది. మీరు ముందుగా ఏం చేస్తారంటే మూవీ టికెట్స్ అని ఉంటుంది కదా, దానిలోకి వెళ్ళి క్లెయిమ్ చేసుకోవాలి. మూవీ టికెట్స్కి వెళ్ళాలి. మీకు ఏ మూవీ అయితే కావాలో ఆ మూవీని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఎండింగ్ లో
మీకు అక్కడ ఆప్షన్ పేమెంట్ మెథడ్ దగ్గర ఏంటంటే మీకు ఈ ఆప్షన్ కనిపిస్తుంది అనమాట. అంటే మూవీ టికెట్స్ పాస్ అని చెప్పేసి కనిపిస్తుంది. మీరు ఎన్ని టికెట్స్ అయితే కావాలో అన్ని టికెట్స్ మీరు జస్ట్ టిక్ మార్క్ కొట్టుకొని మీరు ఫర్దర్గా ప్రొసీడ్ అయితే చేసుకోవచ్చు. ఒక విధంగా ఇది యావరేజ్, ఎందుకంటే పెద్ద మనకి ఎక్కువ ఏం సేవ్ అవ్వదు, 10 రూపీస్ 20 రూపీస్ సేవ్ అవుతుంది, దాని మించి అయితే ఎక్కువ అవ్వదు. కాకపోతే ఈ టికెట్ పాస్ తీసుకోవడం వల్ల అవైనా సేవ్ అవుతుందని ఒక హోప్తో ఉండాలి, అంతే, ఇంకేం లేదు. ఓవరాల్గా ఇది గైస్ ఈ వీడియోలో మీకు చెప్పాలనుకున్నాను. ఈ వీడియోలో అంతే. ఈ వీడియో మీద నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ జై హింద్. మన అప్డేట్స్ మళ్ళీ కలుస్తాను.